హాయ్ ఫ్రెండ్స్, ఒక ఉదయం మీరు నిద్ర లేచారు. పెట్రోల్ ధర లీటర్కు 20 రూపాయలు పెరిగింది. గ్యాస్ సిలిండర్ మళ్ళీ ఖరీదైంది. యూరోప్కు వెళ్తున్న వేలాది నౌకలు సముద్రంలోనే చిక్కుకుపోయాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇవన్నీ ఒక చిన్న సముద్ర మార్గం కారణంగా జరిగితే, కేవలం 32 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మోకాళ్లపై కూర్చోబెట్టగలరు. అదే బాబ్ ఎల్ మాండేబ్. బాబ్ ఎల్ మాండేబ్ ఈ పేరు అరబిక్ భాషలో గేట్ ఆఫ్ టియర్స్ అంటే కన్నీళ్ల ద్వారం అని అర్థం. ఎందుకు ఈ పేరు వచ్చింది? పురాతన కాలంలో ఇక్కడ జరిగిన నౌకా ప్రమాదాలు, ప్రమాదకర సముద్ర పరిస్థితుల కారణంగా ఈ పేరు వచ్చింది. కానీ నేడు ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ఇది ప్రపంచ వాణిజ్యానికి ప్రధాన దారి. ఒకవైపు యెమెన్, మరోవైపు జిబౌటి మరియు ఎరిత్రియా, మధ్యలో ప్రపంచాన్ని కలిపే జలసంధి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా నుంచి యూరోప్కు వెళ్ళే చాలా నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తాయి. సూయజ్ కెనాల్కు వెళ్ళే ప్రతి నౌక దాదాపు ఈ జలసంధి గుండా వెళ్లాల్సిందే. కాబట్టి ఇది మూసేస్తే ప్రపంచ సరఫరా వ్యవస్థ గుండె కొట్టుకోవడం ఆపేసినట్లే. అవును, మీరు వింటుంది నిజం. ఎందుకంటే మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైల్, మీ ఇంట్లో ఉన్న టీవీ, మీ కారులోని విడిభాగాలు, మీరు వేసుకునే దుస్తులు, వీటిలో చాలా వస్తువులు ఏదో ఒక సమయంలో ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించి ఉండొచ్చు. ఒక్కసారి ఊహించండి, ప్రతిరోజు వందలాది భారీ కార్గో నౌకలు, లక్షల టన్నుల చమురు, గ్యాస్, ఆహార పదార్థాలు, ఇండస్ట్రియల్ మెటీరియల్స్ అన్నీ ఈ చిన్న జలసంధి మీద ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో ఇది ఒక చెక్ పాయింట్. అంటే ఒక చిన్న ప్రాంతం మొత్తం వ్యవస్థను నియంత్రించగలరు. మరి ఇప్పుడు ప్రశ్న, ఈ జలసంధిని మూసేస్తామని ఎవరు బెదిరిస్తున్నారు? అది ఎవరో కాదండి, ఇరాన్ మరియు దాని మిత్రదేశాలు అంటే హౌతీలు. హౌతీ తిరుగుబాటుదారులు చాలా ఫ్రీక్వెంట్గా బెదిరిస్తూ ఉంటారు. ఇరాన్ మిడిల్ ఈస్ట్లో అత్యంత ప్రభావవంతమైన దేశాల్లో ఒకటి. కానీ బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి ఇరాన్ దగ్గర లేదు. అయితే ఎందుకు ప్రపంచం ఇరాన్ గురించి మాట్లాడుకుంటోంది? దానికి జవాబు హౌతీలు. యెమెన్లో పనిచేస్తున్న హౌతీ తిరుగుబాటు గ్రూప్. ఈ గ్రూప్కు ఇరాన్ మద్దతు ఇస్తోందని వెస్టర్న్ కంట్రీస్ ఆరోపిస్తుంటాయి. గత కొన్నేళ్లలో రెడ్ సీలో అనేక వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు జరిగాయి, మిస్సైల్ దాడులు జరిగాయి. కొన్ని కంపెనీలు తమ నౌకలను ఈ మార్గం నుంచి మళ్లించడం ప్రారంభించాయి. ఇక్కడే ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఈ జలసంధిని పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రమాదకరంగా మార్చినా సరిపోతుంది. నౌక యజమానులు అక్కడికి వెళ్ళడానికి భయపడితే ప్రపంచ వాణిజ్యం దెబ్బతింటుంది. సరే, ఒకవేళ బాబ్ ఎల్ మాండేబ్ మూసేస్తే ఏమవుతుంది? ఏం లేదండి, ప్రపంచానికి రెండు మార్గాలు ఉంటాయి. మొదటిది ఆగిపోవడం, అంటే ప్రపంచ వాణిజ్యం ఎక్కడికక్కడ ఆగిపోవడం. రెండవది ఆఫ్రికా మొత్తం చుట్టి వెళ్ళడం, అదే దక్షిణాఫ్రికా చివర ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఈ మార్గం కనుక ఉపయోగిస్తే ప్రయాణ సమయం 10 నుంచి 15 రోజులు పెరుగుతుంది. ఇంధన ఖర్చు పెరుగుతుంది, ఇన్సూరెన్స్ ఖర్చు పెరుగుతుంది, రవాణా ఖర్చు పెరుగుతుంది. చివరకు మీరు కొనుగోలు చేసే ప్రతి వస్తువు ఖరీదవుతుంది. కోవిడ్ సమయంలో చూసిన సరఫరా గొలుసు సమస్యలు గుర్తున్నాయా మీకు? అలాంటి పరిస్థితి మళ్ళీ రావచ్చు. ఇంకా ప్రమాదకర విషయం ఏమిటంటే, ఈ జలసంధితో పాటు హార్మూజ్ జలసంధి కూడా మూసేస్తే ప్రపంచం 1970ల చమురు సంక్షోభం కన్నా పెద్ద షాక్ను ఎదుర్కొనే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుకుందాం. భారత్ ఎందుకు ఆందోళన చెందాలి? ఎందుకంటే
మన ఆర్థిక వ్యవస్థ ఇంకా భారీగా ఇంధన దిగుమతులపై ఆధారపడి ఉంది. చమురు ధరలు పెరిగితే మొదటి ప్రభావం పెట్రోల్ బంక్ వద్ద కనిపిస్తుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలో, ఆ తర్వాత ఆహార ధరల్లో, తర్వాత ప్రతి వస్తువులో మనకి సమస్య కనిపిస్తుంది. మన ఇంటి బడ్జెట్ను ప్రభావం చేయగలదు. ఇంకో పెద్ద సమస్య భారత్ మరియు యూరోప్ మధ్య వాణిజ్యం. భారత్ నుంచి యూరోప్కు వెళ్తున్న ఔషధాలు, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు అన్నీ ఆలస్యమవుతాయి. ఎగుమతిదారుల లాభాలు తగ్గుతాయి. విదేశీ మారక ద్రవ్యం ప్రభావితం అవుతుంది. అంతేకాదు, షిప్పింగ్ ఖర్చులు పెరిగితే భారతీయ కంపెనీల పోటీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంటే ఇది కేవలం జియోపాలిటిక్స్ కాదు, మన ఆర్థిక వ్యవస్థకు నేరుగా సంబంధించిన విషయం. అయితే ప్రపంచం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఎందుకంటే బాబ్ ఎల్ మాండెబ్ అనేది ఒక దేశానికి చెందింది కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చెందింది. అమెరికా, యూరోప్, భారత్, జపాన్, చైనా వీటితో పాటు అన్ని దేశాలకు ఈ మార్గం అవసరం. అందుకే ప్రపంచ నౌకాదళాలు రెడ్ సీ ప్రాంతంలో తమ ఉనికిని పెంచుతున్నాయి. వాణిజ్య మార్గాలను రక్షించడానికి అంతర్జాతీయ సహకారం కొనసాగుతోంది. మనకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్లో కనుక చూస్తే ఇది ఒక చిన్న గీతలా కనిపించవచ్చు, కానీ ఈ చిన్న గీతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలిపి ఉంచుతోంది. అదే బాబ్ ఎల్ మాండెబ్, ఒక చిన్న సముద్ర మార్గం, కానీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా. మరి అది మూసేస్తే దాని అలలు ఢిల్లీ నుంచి లండన్ వరకు, ముంబై నుంచి న్యూయార్క్ వరకు ప్రతి మనిషి జీవితాన్ని తాకగలవు. ప్రపంచాన్ని మార్చడానికి ఎప్పుడూ పెద్ద దేశాలే అవసరం లేదు, కొన్నిసార్లు ఒక చిన్న జలసంధి చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.